గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఇంట్లో అద్దెకుంటు నువ్వేనా? నేను అద్దెకుంటలేదు, నేను ఇంటి ఓనండి. నువ్వే ఓనర్ వరకు గ్యారంటీ ఏంటి? నీకు ప్రూఫ్ కావాలా? అవును. నాతో రా. ఈ నెల అద్దె ఎప్పుడు కడతావు? కడతాను రా, మా రౌడీ గారు వస్తే నీ ఒంటి కట్లు కడతాను రా. అద్దె అడిగితే సిలిండర్ వేసి ఇస్తావేంటి? అదేగా కడతా, తప్పకుండా కడతా. హెడ్ తాకట్టు పెట్టాను సరే కడతా, సరేనా? కడతా కదా. అబ్బా అదే కదా కడతాలేవయ్యా. వచ్చేసావా? అబ్బా నన్ను కొడతావేందయ్యా? ఇల్లు ఖాళీ చేయనందుకు. ఖాళీ చేసిన నేను కదయ్యా, వాడు నేను ఓనర్ని. ఓనర్ ఎవరు, అద్దెకోనది ఎవరో తెలియదా? ఆడెళ్ళిపోయి చాలాసేపు అయింది. మనతో పెట్టుకుంటే రంగు పడుద్ది. పడిందిగా. అది ఏమిటి కోటయ్య గారు, శుభవాన్ని ముగ్గేసుకుంటే చెరిపేస్తారేంటి? ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు పెళ్ళం ఉందా? పోనీ ఇప్పటిదాకా మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా? అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీల్లేదు. పని మనిషిని పెట్టవచ్చు కదండి. తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా. మీ ఆవిడ పంపించు. చిచి, రాయేస్తే చింది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయేయడం నాదే తప్పు. అంటే నేను అదేనంటావా? అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది. నేను అంతకంటే బ్యాట్ కదా. నోరు మీరా. మీకు బ్యాడ్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను. ఏంటది? మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు. బేసిక్ వాడికి మాట్లేదురా. బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా? అవునండి, నేను కళ్ళ ముందు చేయాడించినా తెలుసుకోలేకపోయాడండి. దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి. కళ్ళు కనపట్లేదంటూ గుడ్ న్యూస్ అంటే ఎడవా? అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట. అంతేనా? హరలు కొట్టేశావు కదా. ఇంతగాడు ఎక్కడా? అదిగో వస్తున్నారండి. అలాగా. రే ఇప్పుడు నాతో ఏం టాకింగ్ చేశాడు చెప్పు. తెలీదండి. మరదే చెవులు ఆగాడు అంటే టిఫిన్ పెట్టించు, మరి బుగ్గగిల్లాడు అంటే కాఫీ గాని టీ గాని ఇప్పించు మరి. ఏమిటో మోగ వెధవ. అందుకే ఈ టచింగ్ భాష. నా టిఫిన్ పెట్టిస్తాను. అనుమానం కాబోయే కోళ్ళు దండం పెట్టుకో. దండం పెట్టుకుంటాను కానండి. మీరు బోల్డ్ ఆశ పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని ఆడమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేంటి? వారి పిచ్చి వెధవా. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. జడ్జి గారు ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కనుక దీన్ని బట్టి నీకేమర్థమైంది? హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే ఒక్క పగులుద్దని అర్థమైంది. అందుకే పిచ్చి వెధవా. నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా. అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి. మీరు ఆయనకి వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారన్నమాట. బాగా అర్థం చేసుకున్నావు. దీంట్లో బ్యాట్ కూడా ఉందండి. మరి ఆయన మీకు వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది. ఆకలిస్తుందా? టిఫిన్ తింది కదా. రే చంటి, సినిమాకి వెళ్దామంటేనేమో డబ్బులు లేవు, మీ నాన్నేమో ఇచ్చి తావడం. ఏంట్రా ఐడియా? ఏంట్రా? కోళ్ళు. అబ్బా, మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి ఆ డబ్బులు కొట్టేద్దామనా? అబ్బా ఒరేయ్, నీ గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా. నీది బుర్ర కాదురా, ఐడియాలు త్వరరా. కోటయ్య గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ఏంట్రా? 2 కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసి ఓన్లీ 40 రూపీస్. ఏంటి 2 కోళ్ళు 40 రూపాయలనా? కావాలంటే చూసుకోండి. ఏంట్రా నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా? నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా? మీకు పక్షపాతం వచ్చి చచ్చిపోయినంత తొట్టండి. ఈ మీకోళ్ళు కాదు, మీకోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి. ఒకటేమో ఎరుపు. ఇది ఏ రంగండి? తెలుపు.
మరి మీది కాదు కదండి. కాదు. ఇంకోటి ఏ రంగండి? ఆ తెలుపు. ఇదే రంగండి. తెలుపు. మరి మీది కాదు కదండి. అస్సలు కాదు. అందుకే రెండు చీప్ గా వచ్చినాయి. 40 రూపీస్ ఇచ్చేయండి. నీ అమ్మగారు బంగారం గారు ఎప్పుడు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేవాడు. ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా? ఆడికి ఇచ్చారా? ఏయ్. రథం, హాయ్. ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా? ఏం లేదండి, సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేక మీ కోళ్ళు మీకే అమ్మేశాం కదా అని హ్యాపీగా నవ్వుతున్నాడండి. గురుజీ గురుజీ గురుజీ, మీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? అంటే నేను సినిమాకి వెళ్ళాం. సినిమా అదిరిపోయింది. క్యాష్ గిట్టుబాటు అయింది. సబాస్. అయితే దీంట్లో బ్యాడ్ ఉంది. మరి బ్యాడ్ ఏంట్రా? అంటే ఆ సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముచ్చట పడిపోతున్నాడు. అలాగా? అందులో బ్యాడ్ ఏముంది చెప్పు నాన్న. ఏ సినిమాకి వెళ్ళావు? ఏ సినిమాకి వెళ్ళావు? ఏంట్రా? హెడ్ మాస్టర్ గారి ఇల్లు. అబ్బో. ఏంట్రా? హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది? మాస్టర్. ఓహో, మాస్టర్ సినిమాకి వెళ్ళావా? ఇది హీరోయిన్. హీరో. బావగారు నాని నాని నానా నాని 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 నానా. ఈ పౌడర్ రాసుకో, తెల్లగా ఉంటావు. కోటగారు మీకు బ్యాడ్ న్యూస్ అండి. చెప్పాడు. హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి. అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా? గుడ్ న్యూస్ అవుతుంది. అదేంటండి, పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డెలా అవుద్ది? గుండె అయిపోయిందేమో చూడండి. ఓరి వెర్రి వెధవా, అది గుడ్ న్యూసే అవుతుందిరా. అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఎందుకు క్యాన్సిల్ అవుద్ది? ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు చంటాడు కంటే అందంగా ఉండడు కాబట్టి. చూసావా? అందుకే ముస్తాబు చేస్తున్నా. ఆ సంబంధం క్యాన్సిల్, మన సంబంధం ఖాయం. ఒకసారి చూడు, ఒకసారి చూడు. వాయిస్ లేక కమేడియన్ లో ఉన్నాడు గాని ఆ ఫేస్ చూడు, హీరోలో లేడు. నిజమే, నెత్తి మీద నెమలేక చేతిలో ఫ్రూట్ పెడితే లార్డ్ కృష్ణ పరమాత్మ ఉంటాడు. పిల్లలు చూసారా నానా? ఆ సంబంధం క్యాన్సిల్, మంది ఫైనల్. నువ్వు రెడీగా ఉండు. చంటిబాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా. అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది. మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని. మీ బాబు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా, మరి మీ ఇంటి ముందు ముగ్గేయటానికి నీకు పెళ్ళం ఎలా వస్తుంది? అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే. ఏంటి, నీకు ఎప్పుడో తెలుసా? మరి ఎందుకు ఊరుకున్నావు? మీ బాబుకు బుద్ధి చెప్పదా? ఏంటి, ఒక ఐడియా వేసావా? ఏంటి ఐడియా? చెప్పు. అర్థమైంది, నీది బుర్ర కాదు, ఐడియాలు తొర్రా. నువ్వు ఇక్కడే ఉండు, మీ బాబు నేను పిలుచుకొస్తాను. ఓకే. కోటగారు మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఏంటది? మీరు పొద్దున్నే అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేశారు కదండి. అవును. అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి. ఎంత బ్యాడ్ అండి? ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా? ఇది డెఫినెట్ గా బ్యాన్ చూసారా? అయితే ఈ బ్యాడ్ లో గుడ్ ఉందండి. ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళా గుడ్ అంటారా? అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు. తాళం పెట్టుకెళ్లారా? తర్వాత జరుపుకోవచ్చులేరా? అబ్బాయి అలా అనకండి, గొబ్బెమ్మలో పవర్ పోద్దాయి. చలబై
గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ బట్టం ఏంట్రా? అది కాదండి, ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటుంది. దాని టైం ప్రకారం దాన్ని చెరపలేదు అనుకోండి, దాని పవర్ పోద్ది. మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. ఆ? ఏంటారా మీరు 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 కూడా నా రూట్లోకి వచ్చేస్తున్నారు. వెళుతున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిద్దుముత్త ఓపెన్ అయిపోతా. మామూలుగా అయిపోవటం ఏంటండి, ఫుల్గా అయిపోతాయి. ఇదిగో గొబ్బెమ్మలు నొక్కండి, ఆ సెంటర్ నొక్కండి. నొక్కుతా అన్ని 1 by 1 నొక్కుతా. 1 2 3 4. ఇదేంట్రా గొబ్బెమ్మ పేలింది? ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి. కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు వెళ్ళటమా? కాదు, మీరు బతికి బయటపడటం. గురుజీ ఉత్తరం రాసి పెట్టండి. నేను నీకు రాసి పెట్టమేంట్రా? నువ్వే రాసుకున్నాడు. నేను రాస్తే నేనే వెళ్ళి చదవాలి, అంత బ్యాడ్ గా ఉంటుంది మన రైటింగ్. రాయండి ప్లీజ్. చెప్పాడు. ప్రియమైన మామయ్యకు, ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము, మీరంతా అక్కడ క్షేమం అని తలుస్తాను. రాశారా? తన పట్ల ఇక్కడ మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము, అక్కడ మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. ఇప్పుడే కదా చెప్పావు, మళ్ళీ అదే ముక్క చెప్తావుటి? నీదొక మాయగోల. మీరు రాయండి. ఇకపోతే నాన్నకు గుండెపోటు వస్తే అపోలోలో జాయిన్ చేశాను. అంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పావు కదరా. తమ్ముడికి కాలు విరిగితే మెడ్విల్ లో జాయిన్ చేశాను. చెల్లెమ్మకు అమ్మోరు పోసింది. మీకు హై బీపీ కదా, ఎలా ఉంది? అత్తగారికి ఉబ్బసం తగ్గిందా? బావు మరిదికి టీబీ తగ్గిందా? అబ్బా, ఇది చెప్పడానికి ఉత్తరం కూడా ఎందుకురా? ఆల్ అవుట్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అండ్ టెలిగ్రామ్స్ సరిపోలా. సార్, మన రిక్షా వాడికి జ్వరం వచ్చిందంట, ఇవాళ రానని కబురు చేశాడు. వేరే రిక్షా తీసుకురారా? మామగారు, నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి. నీకెందుకే శ్రమ? నువ్వు ఇందులో శ్రమే ఉంది మామగారు. రండి రండి మామగారు, కూర్చోండి. నేనెంత అదృష్టవంతున్నయ్యా, నా మీద నాకే అసూయగా ఉంది. అసూయ పడ్డానికి ఎక్కడో శాలిటీ ఉందండి. అసూయ కాదురా, కుళ్ళు పుడుతుంది. వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే మనసు కుతకుతకుతకు ఆడిపోతుంది. ఇన్ని నెలల నుంచి చూస్తున్నాం, అసలు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా మావాళ్ళని డౌట్ వస్తుంది. కోళ్ళు పచ్చగా ఉంటే చూడలేరా అండి మీరే? అస్సలు డౌట్ లేదు. మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి, కారు బాంబే కరెక్ట్. అంటే ఏంట్రా, ఆ రోజున గొబ్బెమ్మలో బాంబు పెట్టింది నేను కాదండి, మీరు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే పనిచేశాడు. ఏం కావాలంటరా? సినిమా కథ చెప్పాడు కదండి ఇంతవరకు. ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరమదేశం అని టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంటున్నాడు. బయటికి పోలేను, లోపలికి రాలేను. శకునం బాగోలేనప్పుడల్లా కాళ్ళు కడుక్కోవడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీళ్ళు అందించలేక చస్తున్నా. ఈసారన్నా వెనక్కి రాకుండా షాప్ కి వెళ్ళండి. అరేలే, వెనక్కి రావడం నాకేమన్నా సరదానా ఏమిటి? అరే శకునం బాగాలేనప్పుడు 2 మాటలు శకునం బాగుంటుంది అనుకోసం ఏంటి? అబ్బో అబ్బో అబ్బో, వస్తా, జాగ్రత్త ప్లీజ్ ఆంటీ, మెత్తపడద్దు. ఏమే టైం అవుతోంది. అబ్బబ్బా, వస్తున్నానుండండి. ఏమండి, నా చేతిలో ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అర్ధరాత్రి 2 గంటలకు లేచాను. మిమ్మల్ని తయారు చేశానా? నేను తయారయ్యానా? ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను. ఇదిగోండి, పట్టుకెళ్ళండి. నువ్వు కాకపోతే నేను గని చేస్తానా? ఏమండి, మళ్ళీ ఏమిటి? మరేం లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు కదా. అయితే ఏమిటి? సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే. తొందరగా వచ్చేస్తే అది ఎంతసేపు శోభనం రోజు, పెళ్లి రోజు, పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవా? అది కాదండి. ఇంకేంటి, ఎంతసేపు సినిమాలు, షికారులు, ఈ గోలు తప్ప నా కష్టం ఆలోచించవే. పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే 2 గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సులో ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో 2 గంటలు ప్రయాణం చేయాలి. అక్కడి నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి 2 గంటలు నానాగోతుల్లో దూకి బ్యాంకులో చేరుకోవాలి. బ్యాంకులో దూరిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం.
మళ్ళీ ఫైల్ తీయడం, చెక్ చేయడం, తోయడం. సాయంత్రం అయిందిరా రామచంద్ర ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గేడ్ వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు. ఇంకా అంతే, బ్యాక్ టు ది పెవిలియన్. మళ్ళీ కష్టాలు మామూలే. ఏ అంత కష్టపడటం దేనికి? ఇంటి పక్కనే బ్యాంక్ ఉండేది పెళ్ళవక ముందు. పెళ్ళైన తర్వాత వికారాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అసలు నార్మల్. ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గుమస్తాగా ఇప్పటిదాకా పడేడుతురు. అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ అయ్యాను. ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను, నగలు కొనిపెట్టాను, చీరలు కొనిపెట్టాను, ఏది కావాలంటే అది కొనిపెట్టాను. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యంగా శోభనం రోజు అని గుర్తు చేయొద్దు. వంకాయలు వంకాయలు. ఎవడరా నువ్వు? నేను బయటకు వెళ్తుంటా, నువ్వు లోపలికి వెళ్తున్నావు. వంకాయలండి, అమ్మగారికి చాలా ఇష్టం అండి. వంకాయలు ఒంటికి దురద పడదు, పక్కవో. వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి. తాజా వంకాయలండి, ఇప్పుడే తీసుకొచ్చానండి. ఇంకోసారి వంకాయలను ఇక్కడికి తెచ్చినా, ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయలు అమ్మినా నీ మెడ మీద తలకాయ ఉండదు. పో. అమ్మగారికి ఇష్టం అండి. వస్తాడు, నేను దానికోసం వెయిటింగ్. నా మాట వినండి, వస్తాడు. ఏదో సినిమా వదిలిపెట్టడంతా వెళ్ళిపోయారేంట్రా? నిన్ను చుంచుగా ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి. ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు.